సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఇది ప్రతిరోజు మనం చూస్తున్న వింతే. సూర్యుడు ఉదయించినప్పుడు ఎర్రగా కనిపిస్తాడు. సమయం గడిచే కొద్దీ పసుపు రంగులోకి మారి బాగా ఎండెక్కినప్పుడు తెల్లగా కనిపిస్తాడు. సాయంత్రం మళ్ళా ఎర్రగా అంటే కుంకుమ రంగులో కనిపిస్తాడు. ఇలా జరగడానికి కారణం భూమి చుట్టూ ఉన్న వాతావరణం. సూర్యుడు ఎప్పుడు ఒకే రంగులో ఉంటాడు. సూర్యుడికి భూమికి మధ్య గల దూరం 15 కోట్ల కిలోమీటర్లు. కానీ వాతావరణం 15 కిలోమీటర్ల ఎత్తు లోపలే ఉంది. దీనిలో దుమ్ము, ధూళి కణాలు, ఇతర పదార్థాలు, నీటి ఆవిరి ఉన్నాయి. సూర్యకాంతిలో 7 రంగులున్నాయి కదా. ఇంకా అల్ట్రావైలెట్ కిరణాలు, మరికొన్ని ఇతర కిరణాలు కూడా ఉన్నాయి. భూవాతావరణంలో ఐనోస్ఫియర్ ఉంది. దీనిలో ఓజోన్ అనే వాయువు ఈ అల్ట్రావైలెట్ కిరణాలను పీల్చుకుంటుంది. మిగిలిన 7 రంగులు ఇంకా ముందుకు అంటే మన భూమి వైపుకు పయనిస్తాయి. అవి ఉదయం, సాయంత్రం భూమి మీద ఏటవాలుగా పయనిస్తాయి. అంటే స్లాంట్‌గా ప్రయాణం చేస్తాయి. అందువల్ల ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదయం పూట వాతావరణం వైలెట్, నీలం అంటే బ్లూ కలర్, ఆకుపచ్చ రంగుల్ని పీల్చుకుంటుంది. ఇంకా మిగిలినవి ఎరుపు, నారింజ, పసుపు పచ్చ రంగులు అంటే రెడ్, ఆరెంజ్, యెల్లో కలర్స్. ఇవన్నీ కలిసి సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. ప్రొద్దు ఎక్కే కొద్దీ మధ్యాహ్నం పూట నిట్ట నిలువుగా ప్రయాణిస్తాయి ఈ కిరణాలు. అంటే దూరం తక్కువగా ప్రయాణిస్తాయి. సూర్యకాంతిలోని దాదాపు 7 రంగులు ఉంటాయి ఈ కిరణాల్లో. అందుకని సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు. సాయంత్రం వాతావరణంలో దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటుంది. రంగులన్నీ ఎక్కువ భాగం వాతావరణం చేత పీల్చబడతాయి. ఎరుపు, నారింజ రంగులకు వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో ఇవి శోషించబడవు అంటే అబ్జార్బ్ చేయబడవు. ఈ 2 రంగులు కలుస్తాయి. కాబట్టి ఉదయం కంటే బాగా ఎర్రగా సాయంత్రం పూట కనిపిస్తాడు సూర్యుడు. ఇది అండి రంగులు మార్చే సూర్యుని కథ.